ఒకళ్ళని దొంగని చేయాలంటే అతని గురించి రోజు నెగిటివ్గా వార్తలు రాస్తూ నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ దానికి అనుగుణంగానే అధికారులు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళ అనుచరులు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళ నాయకులు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంలో ఎట్లా అనుకుంటున్నారు అంటే దాన్ని ఎవరు ఖండించాలా? తద్వారా ఒకళ్ళని దొంగని చేయొచ్చు. అదే సమయంలో ఒకళ్ళు అద్భుతం అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలంటే అబ్బా అసలు ఆయన నడిస్తే మాస్, కదిలితే మాస్, అడుగేస్తే మాస్, అడుగు తీస్తే మాస్ అని చెప్పేసి పైకి పెంచవచ్చు. ఎవరిని లేపాలన్నా ఎవరిని దించాలన్నా మీడియా చేతిలో ఉంటుంది. ఇప్పుడు తాజాగా అట్లాంటి ఉదంతమే మారిపోయారు సార్ అని చెప్పేసి ఐఏఎస్లు ఐపీఎస్లు ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు గారి మాటలు చూసి, చంద్రబాబు గారు తాజాగా జరిపినటువంటి 2 రోజుల సమీక్షా సమావేశాలు చూసి ఏం మారిపోయారు ఆయన? ఇదివరకు సమీక్షల పేరుతోనే 24 గంటలు తినేస్తారు అన్నటువంటిది విమర్శ ఉండేది. ఈ దఫా అట్లాంటిది ఉండదు, వేధింపులు అని చెప్పారు. ఇప్పుడు 2 రోజుల సమీక్షల్లో ఏం చెప్తారు? కలెక్టర్లు చెప్పింది విని అబ్బే మీరు చెప్తుంది కరెక్ట్ కాదయా, మీరు బాగా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇది ఇదివరకు అదే కదా. అదే సందర్భంలో మీరు ఏమీ ప్లాన్ చేయట్లేదు అని అధికారులను విమర్శిస్తున్నారు. 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన కదా వాళ్ళకి చెప్పాల్సింది, ఏమయ్యా మీ జిల్లాలో ఈ వనరులు ఉన్నాయి కదా, దీంతో నువ్వు ఇట్లా చేయాలి కదా, దీంతో ఈ వ్యాపారం పెట్టి ఇట్లా పెట్టుబడి పెట్టించు, లేకపోతే ఇట్లా జనాల్ని ప్రోత్సహించు అని చెప్పాలి కదా. ఆ అధికారులు వాళ్ళు చేస్తానంటే వాళ్ళు చేయనిస్తామా మనం? ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు కదా. మారింది దేంట్లో? పొలిటికల్ గవర్నెన్స్ దిశగా. ఇదివరకైతే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. అధికారులు ఏం చేస్తే అది ప్రోత్సహించేవాడు. ఇప్పుడు ఆ అధికారులు బాబు గారు మీరు మారిపోయారు సార్, బాగా మారిపోయారు సార్ అని ఎలా చెప్తారు? జ్యోతి రాసింది కాబట్టి మనం అవునని చప్పట్లు కొట్టాలా?